మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే లైఫ్ సెట్ అవుతుందని అనుకుంటున్నారా? లేదా అక్కడే మీ లైఫ్ స్లోగా బ్రేక్ అవుతుందని తెలుసా? ఇది చాలా మందికి తెలియని నిజం. ఇండియాలో ప్రతి సంవత్సరం లక్షల మంది స్టూడెంట్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతున్నారు. డ్రీమ్ ఏమిటి? డాక్టర్, ఇంజనీర్, గవర్నమెంట్ జాబ్. కానీ ఈ జర్నీలో ఎవరూ మాట్లాడని ఒక డార్క్ సైడ్ ఉంది. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఇమాజిన్ చెయ్యండి. ఫాదర్ హార్డ్ వర్క్ చేస్తాడు, మదర్ సాక్రిఫైసెస్ చేస్తుంది. ఒక్క హోప్, మన అబ్బాయి లైఫ్ సెట్ అవ్వాలి. అలా రాహుల్ అనే స్టూడెంట్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. రాహుల్ చాలా బ్రైట్ కాదు, కానీ హార్డ్ వర్కింగ్. డాక్టర్ అవ్వాలి అనే డ్రీమ్. ఫ్యామిలీ ప్రెషర్, సొసైటీ ప్రెషర్. ఫైనల్గా ఒక ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఫీజెంతంటే 1 లక్ష, 2 లక్షలు, కొన్ని చోట్ల 5 లక్షలు కూడా. పేరెంట్స్ అనుకున్నారు ఇది ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్లో రిటర్న్ వస్తుందని. ఫస్ట్ డే రాహుల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. బిగ్ క్యాంపస్, ఏసీ క్లాస్ రూమ్స్, గోడల మీద టాపర్స్ ఫోటోలు, ర్యాంక్స్ AIR 1, AIR 10. చూస్తే ఒక ఫీలింగ్ వస్తుంది, ఇక్కడ జాయిన్ అయితే లైఫ్ సెట్ అని. కానీ 2 వారాల తర్వాత స్టోరీ మారిపోయింది. మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు క్లాసులు, డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, మంత్లీ ర్యాంక్స్. ప్రెషర్ స్టార్ట్ అయింది, నిద్ర తగ్గింది, ఫ్రెండ్స్తో టైం లేదు. లైఫ్ ఒక సైకిల్లా మారిపోయింది. క్లాస్, టెస్ట్, స్ట్రెస్, రిపీట్. ఒక్కసారి ఆలోచించండి, 16-18 ఏళ్ల వయసులో మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా. కానీ ఇక్కడ సర్వైవల్ మోడ్. రాహుల్ మార్కులు కొంచెం తగ్గాయి. లెక్చరర్ చెప్పాడు, నీకు సీరియస్గా ఇంట్రెస్ట్ లేదని. ఆ ఒక్క లైన్ రాహుల్ మైండ్లో ఫిక్స్ అయింది. అక్కడి నుంచి కాన్ఫిడెన్స్ స్లోగా తగ్గింది. మీరు రాహుల్ ప్లేస్లో ఉంటే మీరు మోటివేట్ అవుతారా లేదా బ్రేక్ అవుతారా? ఇది ఒక్క రాహుల్ స్టోరీ కాదు, వేల మంది స్టూడెంట్స్ ఇదే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇన్స్టిట్యూట్స్ బయట ప్రపంచానికి చూపించేది ఏమిటి? టాప్ స్టూడెంట్స్ మాత్రమే. టాప్ 10 మందిని స్టేజ్ మీద పెడతారు. యాడ్స్, ఫ్లెక్స్ బోర్డ్స్, యూట్యూబ్ వీడియోలు. మన ఇన్స్టిట్యూట్ సక్సెస్ రేట్ 90% అని. కానీ మిగతా 1000 స్టూడెంట్స్, వాళ్ల గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఇదే పెద్ద ఇల్యూషన్. సక్సెస్ని హైలైట్ చేస్తారు, ఫెయిల్యూర్ని హైడ్ చేస్తారు. మీరు చూస్తున్న ర్యాంక్స్ పూర్తిగా నిజం కాదు, సెలెక్ట్ చేసిన నిజం. ఇంకా సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. బ్యాచ్ సిస్టమ్ ఉంటుంది. టాప్ బ్యాచ్, యావరేజ్ బ్యాచ్, లో బ్యాచ్. టాప్ బ్యాచ్కి బెస్ట్ ఫ్యాకల్టీ, మిగతా వారికి నార్మల్ అటెన్షన్. ఎందుకు? రిజల్ట్స్ కోసం, ర్యాంక్స్ కోసం, మార్కెటింగ్ కోసం. ఎడ్యుకేషన్ సిస్టంలో స్టూడెంట్స్ని సమానంగా ట్రీట్ చేయాలి కదా. కానీ ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆధారంగా డివైడ్ చేస్తారు. ఇప్పుడు ఇంకో డార్క్ పాయింట్, మెంటల్ ప్రెషర్. డైలీ కంపారిజన్. అతను 95 తెచ్చాడు, నువ్వు 70 ఎందుకు? ఇలా ఉంటే నీకు IIT రాదు. ఇలాంటి మాటలు రోజు వినడం స్టార్ట్ అవుతుంది. స్లోగా సెల్ఫ్ డౌట్ వస్తుంది, ఆందోళన పెరుగుతుంది, కొన్ని కేసుల్లో డిప్రెషన్ కూడా. కానీ ఈ విషయాన్ని ఎవరూ ఓపెన్గా మాట్లాడరు. ఎందుకంటే సొసైటీ జడ్జ్ చేస్తుంది, ఫెయిల్యూర్కి స్టిగ్మా ఉంది. రాహుల్ లైఫ్లో కూడా అదే జరిగింది. మార్కులు తగ్గాయి, ఇంట్రెస్ట్ తగ్గింది, ప్రెషర్ పెరిగింది. ఒక స్టేజ్లో అతను ఆలోచించాడు, నా ప్రాబ్లం నాదా లేక సిస్టమ్ ప్రాబ్లమా? మీరు ఆలోచించండి. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ బిజినెస్ మోడల్. మీరు స్టూడెంట్ కాదు, కస్టమర్. మీ సక్సెస్ కాదు, మీ ఫీజు ముఖ్యమైనది. ఒక బ్యాచ్లో 1000 మంది ఉంటే టాప్ 20 సక్సెస్ అయితే చాలు. ఎందుకంటే మార్కెటింగ్కి సరిపోతుంది, మిగతా వాళ్లపై కేర్ తక్కువ. ఇది కాస్త హార్ష్గా అనిపించవచ్చు, కానీ రియాలిటీ. ఇంకో ముఖ్యమైన విషయం క్రియేటివిటీ. కోచింగ్లో ప్రశ్నలకి ఫిక్స్డ్ ఆన్సర్స్. థింకింగ్ కంటే మెమరీకి ప్రాధాన్యత. ఎక్స్పెరిమెంట్ కంటే మార్క్స్ ముఖ్యం. దాంతో స్టూడెంట్స్ ఎలా అవుతున్నారు? మిషన్స్లా. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు, కానీ ఇండిపెండెంట్గా ఆలోచించడం తగ్గిపోతుంది. ఫ్యూచర్లో అదే పెద్ద సమస్య అవుతుంది. చాలా మందిని చూస్తాం, టాప్ ర్యాంకర్స్ కూడా రియల్ లైఫ్ డెసిషన్స్లో స్ట్రగల్ అవుతారు. ఎందుకంటే సిస్టమ్ వాళ్లను ఎగ్జామ్ కోసం ప్రిపేర్ చేసింది, లైఫ్ కోసం కాదు. ఇప్పుడు ఫైనల్ ప్రశ్న, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అవసరమా? కొంతమందికి అవి సహాయం చేస్తాయి, గైడెన్స్ ఇస్తాయి. కానీ బ్లైండ్గా ఫాలో అవ్వడం ప్రమాదకరం. మీరు సిస్టమ్ని అర్థం చేసుకోవాలి, మీ లిమిట్స్ తెలుసుకోవాలి, మీ మెంటల్ హెల్త్ ముఖ్యమని గుర్తించాలి. రాహుల్ స్టోరీకి ఎండ్ ఏమిటంటే అతను డాక్టర్ కాలేదు, కానీ లైఫ్లో వేరే ఫీల్డ్లో సక్సెస్ అయ్యాడు.
ఎందుకంటే ఒక స్టేజ్లో సిస్టమ్ని ప్రశ్నించాడు, తన పథం తానే ఎంచుకున్నాడు. అందుకే మీ లైఫ్లో పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి, మీరు పరిగెడుతున్న ఈ రేస్ మీకోసమా లేక సొసైటీ కోసమా? మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.